ఫలాలు ఆరోగ్యానికి సంజీవిని. బంజారాహిల్స్లో ప్యూర్ ఓ న్యాచురల్ను ప్రారంభించిన సుచిత్ర ఎల్లా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎమ్మెల్యే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూర్ ఓ న్యాచురల్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ 25వ అవుట్లెట్ను భారత బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కో ఫౌండర్ అండ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవినిగా పనిచేస్తాయని, శరీరంలో ఇమ్యూనిటీని పెంచే పండ్లు ఆకుకూరలు తీసుకోవటం ఎంతో అవసరమని ఆమె అన్నారు. ఉల్లాసంగా నాజూగ్గా ఉండడానికి వివిధ రకాల ఫలాలు ఆకుకూరలు తీసుకోవటం అవసరమని ఆమె తెలిపారు. ప్యూర్వే న్యాచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, వాషింగ్టన్, థాయిలాండ్, యుఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉన్నాయని, 25 రకాల విదేశీతో పాటు ఆంధ్ర, తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని, ఈ నెలాఖరుకల్లా నగరంలోని తార్నాక, మదినగూడతో పాటు మరో ప్రాంతంలో 3 అవుట్లెట్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. చూస్తున్న విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.
న్యాచురల్తో నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళ ఫస్ట్ షాప్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి ఆపోజిట్లో చేసినప్పుడే నాకు తెలుసు. ఎందుకంటే మేము అక్కడ దగ్గరలో ఉండేవాళ్ళం, అక్కడి నుంచే చాలా వరకు వెజిటబుల్స్ అనేవి తీసుకున్నాం. ఐ ఫౌండ్ ఇట్ వెరీ కన్వీనియంట్. బాగా డిస్ప్లే కావటం, క్వాలిటీ కావటం, సర్వీస్ ఎక్కువ. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇస్ సర్వీస్. మనకి ఎక్కడికి వెళ్ళినా అది ఇంపార్టెంట్. అది అక్కడే కనిపించింది. ఆ తర్వాత వాళ్ళు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు కూడా రావడం జరిగింది. మేము కూడా అక్కడ జూబ్లీ హిల్స్ మూవ్ అయ్యాము. సో చాలా కన్వీనియంట్ అయిపోయింది నాకు. రోడ్ నెంబర్ 65 నుంచి జస్ట్ ఫోన్ చేస్తే కూడా చాలా వరకు ఎవరినన్నా అబ్బాయిని పంపిస్తే కూడా పంపించేవారు. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ దేర్ గ్రోత్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్. ఈరోజు వాళ్ళు 25th ఈ లొకేషన్, ఈ వెన్యూని ఓపెన్ చేయటం, ఈ ఫ్రూట్ షాప్ అండ్ వెజిటబుల్ షాప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ముందు కూడా హైదరాబాద్ సిటీ అంతా కూడా ఇది ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ఇంకా మంచి ఎక్స్పాన్షన్స్ జరిగి మేబీ ఈవెన్ ఇన్ ద తెలుగు స్టేట్స్ 2 రాష్ట్రాల్లో కూడా అవ్వడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి. ఆ గ్రోత్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండాలి అనేది టుడే ఇస్ January 1st. అలాగే అందరూ కొంచెం ఐ కమ్ ఫ్రమ్ ద వ్యాక్సిన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ హెల్త్. మీరందరూ ఫోటోగ్రాఫర్స్, మీడియాలో ఉన్నవాళ్ళు అందరూ దయచేసి మీ మాస్కులు ధరించుకోండి, ఎక్కడ తీయవద్దండి. ఎందుకంటే మనకి ఎంత తొందరలో మనకు వ్యాక్సిన్స్ వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా మంచి కనపడుతున్నాయి. బట్ మనం కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ కోసం దాన్ని మనం ఇచ్చేసుకోవడం అనేది అది పాటించుకోవాలి. మనం సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సిన్ మేబీ సమ్ టైమ్స్ ఫర్ దిస్ హోల్ ఇయర్ మనకి కొంచెం తప్పదు. హోల్ వరల్డ్ ఈజ్ అండర్ దిస్ క్రైసిస్ నౌ. అలాగా మన వంతు మనం చెయ్యాలి. మన వల్ల ఎదుటి వాళ్ళకి కంటామినేషన్ అనేది రాకూడదు, వాళ్ళ వల్ల మనకి రాకూడదు. సో మాస్క్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒకటి, మన వాళ్ళని గుర్తించే వాళ్ళు ఎప్పుడైనా గుర్తిస్తారు. మనం ఎక్కడ పోయినా మన వాళ్ళని అందరూ గుర్తిస్తారు. కాబట్టి ఆ భయం మనకేం అక్కర్లేదు. మాస్క్ తీసేసుకొనే మాట్లాడాలో లేకపోతే. సో ఎవ్రీబడి విల్ రికగ్నైజ్ అస్ హూ వీఆర్, వాట్ వీఆర్ డూయింగ్ అవర్ వర్క్. సో అందరూ జాగ్రత్తలు పాటించండి, అది బాగుంటుంది. అందరికీ, కంట్రీకి, అందరికీ బాగుంటుంది. అయితే మీరు వ్యాక్సినేషన్ గురించి మెన్షన్ చేశారు. మరి కొద్దిసేపట్లో ఏసీసీ రిజల్ట్స్ కూడా చెప్పే అవకాశం ఉంది. అండ్ ఈరోజు ఐ థింక్ ఇట్ అంటే భారత్ బయోటెక్ అదేవిధంగా ఇండియాకి కూడా ఒక గ్రేట్ డే అవుతుందని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మనకున్న పాసిబిలిటీస్ గురించి నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది 9 monthsగా చేస్తున్న కృషి. మా ఎంప్లాయీస్, మా ఎంటైర్ 3 campuses-లో కొలీగ్స్ అందరూ more than 3,000 employees are working for this vaccine. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఇప్పుడు కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉంది కంట్రీలో. 26,000 26,000 మంది వాలంటీర్స్తో క్లినికల్ ట్రయల్స్, అతి పెద్ద క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. కాబట్టి సేఫ్టీ మాత్రం మంచి డేటా ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లికేషన్ అయింది, అది యాక్సెప్టెడ్ అయింది. కాబట్టి సేఫ్టీ పరంగా, ఎఫికసీ పరంగా మాకు ఎటువంటి సందేహాలు లేవు మా ప్రోడక్ట్లో. ఎందుకంటే మాకు చేసిన అనుభవం ఉంది ఇంతకుముందు కూడా. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎమర్జెన్సీ యూస్కి ఆథరైజేషన్కి గవర్నమెంట్ తీసుకోవాలంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం అవుతుంది. మా వంతు మేము ఇవ్వాల్సిన డేటా సేఫ్టీ పరంగా కానీ, ఎఫికసీ పరంగా కానీ మేము ఏమి ఇవ్వాలో వాళ్ళకి రోజు ఆన్లైన్లో ట్రాన్స్మిషన్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఇన్ దట్ సెన్స్ వీ ఆర్ క్లియర్ that we will follow all the technical guidelines and the safety aspects and the protocols of doing the trial and giving a safe and efficacious product for the country. మేమందరం కూడా పర్మిషన్స్ వస్తాయని అనుకున్నాం. అయితే ఒకవేళ ఈ రోజు అది నా చేతుల్లో లేదు కదా. ఎప్పటికీ మన డోసేజ్ I'm not government of India, so I cannot speak for the government of India. అంటే డోసెస్ మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్లీ, ఎప్పటికి మనం కంప్లీట్ ఇవ్వగలుగుతాం? డోసెస్ అనేది ఎవరికి మనం ప్రొడక్షన్ అనేది ఒక బ్యాచ్ పరంగా జరుగుతూ ఉంటుంది. సో వెంటనే మన దేశం ఎంత 1 billion పాపులేషన్, మనం ఎక్కడ తెచ్చుకోవాలి? 1 billion doses times 2 billion doses ఎక్కడ తెచ్చుకోలేము. మన కంట్రీలో మనకున్న వ్యాక్సిన్ కంపెనీస్ మనం చేసుకుంటేనే మనం కొంతవరకన్నా ఆ నంబర్స్ రీచ్ అవ్వగలుగుతాం.
అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్స్ ఇన్ అ పాండమిక్ సినారియో మామూలు వ్యాక్సినేషన్ మామూలు రెగ్యులర్ టైంలో ఉన్నట్టుగా ఉండదు. మనం అందరూ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్పిటల్స్లో జనరల్గా వ్యాక్సినేషన్స్ వేయించుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా మనం ట్రావెలర్స్ వ్యాక్సిన్స్ అవన్నీ వేసుకుంటాం ట్రావెల్ చేసేటప్పుడు. ఇది అట్లా కాదు, పాండమిక్ కాబట్టి ద వాల్యూమ్స్ ఆర్ ఎనార్మస్, బిలియన్స్ ఆఫ్ డోసెస్. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు కేటగిరీస్ చేసుకున్నారు. ఫస్ట్ రెస్పాండర్స్, డాక్టర్స్, మన మెడికల్ ఫ్రెటర్నిటీ, పోలీస్ వాళ్ళు, పబ్లిక్ హెల్త్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, మిలిటరీ అండ్ వల్నరబుల్ పాపులేషన్ 65 to 70 years అబవ్ ఏజ్ వాళ్ళకందరికీ ఇది ఎలా వాళ్ళకి ప్రధానంగా ఫస్ట్ ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంది. అందుకని ఆ కేటగిరీస్ ప్రకారం వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతారు. దాంట్లో మాకు మేము ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేయాలి, ఉత్పత్తి ఎంత చేయాలి, వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది, రిక్వైర్మెంట్స్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ సెంట్ ద ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సో దాని పరంగా మా దగ్గర దే విల్ ఆస్క్ ఫర్ ఇంత మిలియన్స్ ఆఫ్ డోసెస్ సప్లై చేయాల్సి వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి వస్తుంది. అది ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ క్యాల్కులేషన్స్ ప్రకారం. సో ఇండియాలో మనకి అతిపెద్ద దేశం, మనం వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాం. సో ఆ పరంగా మనం ఎవరికి ఏ డౌట్స్ అవసరం లేదు. మంచి వ్యాక్సిన్స్ తయారీ చేయటం మనకి ఇక్కడ కంట్రీలోనే ఉంది. అది కాకుండా హైదరాబాద్లో ప్రత్యేకంగా 3-4 కంపెనీలు వ్యాక్సిన్స్ చేస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ ద బెస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ టుడే స్పీకింగ్. మనకున్న వాల్యూమ్స్ వేరే కంట్రీస్లో కూడా లేదు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో చాలా మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, కానీ అంతవరకు సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్కింగ్ అనేది తప్పదు. కొన్ని రోజులు పాటించాలి, కొంచెం కష్టపడితేనే కొంచెం మనకి వి గెట్ ద బెటర్ ఇది ఫర్ ఇట్ లేటర్ ఆన్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా సంస్థ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మమ్మల్ని ఈ 17 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న కస్టమర్లు అందరికీ మా ధన్యవాదాలు. మాది ఇది 25వ బ్రాంచ్ అండి, ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్. మేము లోకల్లో డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసే కూరగాయలు, పళ్ళు, కాబట్టి విదేశాల నుంచి వచ్చే పళ్ళు, కూరగాయలు కూడా మా స్టోర్లో అమ్మబడతాయండి. మేము మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుని మా స్టోర్లో అమ్మకం చేస్తున్నామండి. రైతుల నుంచి కొనడం వల్ల తాజాదనంతో పాటు ప్రైసింగ్ ధరలు కూడా నియంత్రణలో ఉంటాయండి. మమ్మల్ని ఈ 15 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న వినియోగదారులందరికీ మా సంస్థను మా ధన్యవాదాలండి. ఇది 25వ స్టోరు. రాబోయే రోజుల్లో 50 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 2021 ఎండింగ్కి 50 స్టోర్స్ ప్లాన్ చేస్తామండి. బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, ఈ 4 సిటీస్. సంవత్సరాల ఆఫర్లు ఏమైనా ప్లాన్ చేస్తారా? ఏం లేదు. ఆర్గానిక్ అది రెగ్యులర్ పళ్ళు, కూరగాయలు. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ థాయిలాండ్ నుంచి, జామకాయలు, డ్రాగన్, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ, యూరప్ కంట్రీస్ నుంచి ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. సామాన్య వాళ్ళు మార్కెట్ రేట్లు కన్నా తక్కువ రేట్లు ఉంటాయి. రైతు బజార్ రేట్లతో సమానంగా ఉంటాయి. నిల్వ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? నిల్వ ఏముండదండి, డైరెక్ట్గా నిన్న సాయంత్రం కోసారంటే పొద్దున్న స్టోర్లోకి వస్తుంది, పొద్దున్నే కోస్తే సాయంత్రం స్టోర్స్కి వచ్చేస్తూ ఉంటాయి. అంటే 12 hours లోపు స్టోర్స్కి వచ్చేస్తూ ఉంటాయి. ఏ పళ్ళు, కూరగాయలు 10 to 12 hours లోపు మన స్టోర్స్కి వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల తాజాదనంగా ఉంటాయి. థ్యాంక్ యూ. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ప్యూర్ హోమ్ నేచురల్ కూరగాయలు అండ్ పళ్ళ ఫ్రూట్ షాపు ఓపెనింగ్ చేసినందుకు ఆ యజమాన్యానికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన గారికి, అలాగే ఈ యజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుసు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడన్నా మేము దగ్గర అంటే మేము కూడా ఉండేది ఇక్కడే కాబట్టి మేము ఫుడ్స్ కావాలంటే శ్రీనగర్ కాలనీ ఇంకా దూరం పోయి తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పక్కనే పెట్టడం కాబట్టి చాలా సంతోషంగా ముఖ్యంగా ఎమ్మెల్యే కాలనీ ప్రజలందరూ కూడా సంతోషపడతారు. మేము ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తూ అందరూ కూడా ప్యూర్ హోమ్ నేచురల్ షాప్లో కొనుక్కొని అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.